నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోస్లో గివ్ అవే గురించి చెప్పాను కదండి. మన ఛానల్ గురించి, కథల గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో రాయమని చెప్పాను. ఇంకా 25వ తారీఖు వరకు మీరు రాసే కామెంట్స్ని నేను కన్సిడర్ చేసి అందులోంచి వచ్చిన కామెంట్స్లోంచి 5గురిని గివ్ అవే కోసం సెలెక్ట్ చేసుకుంటానండి. ఇంకా నుంచి ప్రతి మంత్ గివ్ అవే ఇస్తానన్నాను కదా. ఎలా ఇస్తాను, ఎన్నో తారీఖు వరకు పెట్టిన కామెంట్స్ నేను కన్సిడర్ చేస్తాను అనేది ఈ వీడియో ఎండ్లో చెప్తాను. ఈరోజైతే నేను మీకు వినిపించబోతున్న కథ గుండెలోని వాన. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సుశీలమ్మ, రాత్రి మా అబ్బాయి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పుడు చూస్తే మీ ఇంటి కిటికీ తలుపు తెరిచుందట. అదేంటమ్మా, ఒక్కదానివే ఉంటావు, అలా తెరిచి పడుకుంటే ఎలాగా? పెరట్లో బట్టలారేస్తున్న సుశీలని ప్రహరీ గోడ దగ్గర నిలబడి అడిగింది పక్కింటి విశాలాక్షి. సుశీల నవ్వింది. నాకేం భయం విశాల, నా వయసు 65 ఈ 2 గదుల ఇల్లు తప్ప నగలు, నాణ్యాలు, ఆస్తులు నాకే ఉన్నాయి. ఎవరేం చేస్తారు నన్ను? ఈ రోజుల్లో ఏది నమ్మలేం, ఎవరిని నమ్మలేము. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు. అయినా మంచో చెడో, కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో కొడుకు కోడలి దగ్గర ఉండకుండా ఎందుకమ్మా నీకు ఈ పంతాలు? ఒక్కదానివి తిని తినక ఎందుకు? వెళ్ళకూడదు మనసులో అనుకుంది. పైకి నవ్వేసింది. ఆవిడిప్పుడు అన్నింటికీ నవ్వడం నేర్చుకుంది. ఏడిస్తే గుండె బరువెక్కడం తప్ప ఏం ఉపయోగం అనుకుంటోంది. తనకి భయం ఏంటి? భయం తన నుంచి దూరమై చాలా కాలం అయిపోయింది. భయానికే తనంటే భయం. బట్టలారేయడం పూర్తి చేసి వంటగదిలోకి వెళ్ళింది. గుమగుమలాడుతున్న డికాషన్లో వేడి వేడి పాలు పోసి కాఫీ కలుపుకొని తెచ్చుకొని పెరట్లో కుర్చీ మీద రాలిన పండుటాకులు దులిపి కూర్చుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. రాత్రి కురిసిన వానకి రాలి నేలకి అతుక్కుపోయిన ఆకులతో తివాచీ పరిచినట్టుగా ఉంది నేలంతా. ప్రకృతి పసుపు నీళ్లతో స్నానం చేసిన బాలింతరాలిలా ఉంది. ఎంత హాయిగా ఉంది ఈ స్వేచ్ఛ, ఈ ఆనందం. పరాధీనులకు ఉంటుందా? అద్దాల మేడలు, ఆడి కార్లు ఇవ్వలేని అపూర్వమైన సంతృప్తినిస్తోంది ఈ జీవితం. ఒంటరి జీవితం ఇంత బాగుంటుందని తెలియక కొడుకు ఆశ్రయంలోనే బ్రతకడానికి చాలా పోరాటం చేసింది ఒకప్పుడు. ఆవిడ నవ్వుకుంది. విశాలాక్షి తరచూ ఇలా హెచ్చరించడమో భయపెట్టడమో చేస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. బహుశా తను పొందుతున్న ఆనందం ఆవిడికి లేదన్న బాధో, అసూయో. కొడుకు దగ్గరకు వెళ్ళు అని పోరుతూనే ఉంటుంది. రాత్రి తలుపు తీసి పడుకోవడం ఏమిటి? అలా జరగలేదే. ఆవిడొక్కసారి రాత్రి ఆలోచనల్లోకి వెళ్ళింది. కానీ ఎంత ఆలోచించినా తను కిటికీ తలుపు తీసి పడుకున్నట్టుగా గుర్తులేదు. చాలాసేపు నిద్ర పట్టక అలా వర్షంలోకి చూస్తూ కూర్చుంది. కానీ పడుకునే ముందు తలుపులు వేసిందే. నిజానికి ఆవిడకి నిద్రలేమి లేదు. ఒక్క ఆకు కూడా కదలనని మొరాయిస్తున్నా, చెట్టు ఒక్క గాలితెరను కూడా లోపలికి పంపకున్నా, ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయినా, మానసికంగా అస్థిమితంగా ఉన్న ఆలోచనలు జోరీగల్లా ముసురుకుంటూ రొద పెడుతున్నా ఆవిడని నిద్రాదేవి మాత్రం ఆదరిస్తూనే ఉంది. రాత్రి 11 గంటల దాకా టీవీ చూస్తూనో ఏ భగవద్గీత చదువుకుంటూనో కాలక్షేపం చేసి 11 కాగానే లైట్లు ఆఫ్ చేసేసి మంచం మీద వాలుతుంది. ఓం నమ శివాయ అని 3 సార్లు స్మరణ చేసి కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేస్తుంది. తిరిగి 5 గంటలకి టెన్షన్గా లేస్తుంది. అలాంటిది రాత్రెందుకో నిద్ర పట్టలేదు. ఉధృతంగా వాన కురుస్తూ ఉంటే కిటికీ రెక్క తెరిచి చూస్తూ కూర్చుంది. వానొస్తే ఎన్నో జ్ఞాపకాలు ఊసుళ్ళలా ముసురుకుంటాయి. వాటిలో కొన్ని తీయని జ్ఞాపకాలు. అవి వివాహం అయ్యి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి వాళ్ళకి 10 ఏళ్ళు వచ్చిందాకా పొందినవి. మరికొన్ని చేదు జ్ఞాపకాలు. అవి ఎంతో ప్రేమించిన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయి బాధ్యతల బరువు మోస్తున్నప్పటివి. బాధ్యతలు సక్రమంగానే నిర్వర్తించింది. అదేమిటో పిల్లలే అక్రమంగా తయారయ్యారు. ఇద్దరికిద్దరూ స్వార్థపరులు. కూతురు పెళ్ళయ్యాక పరాయిదవుతుంది. ఈ నిజం ఒప్పుకోగలదు. కానీ కొడుకెందుకు పరాయివాడయ్యాడు?
చిన్నప్పటి నుంచి పెంచిన ఆయాని కూడా గుర్తుంచుకొని ఆప్యాయంగా పలకరించిన తండ్రికి పుట్టిన పిల్లలు ఇలా ఎలా తయారయ్యారు? తల్లినే మర్చిపోగలిగారు అంటే ఎంత విషాదం. అత్తగారు ఆయన చిన్నప్పుడే పోతే ఆయా చేతుల్లో పెరిగారు ఆయన. ఆవిడ కూడా ఎంతో ప్రేమగా పెంచింది ఆయన్ని. ఆ కృతజ్ఞతతోనే ఆవిడ బ్రతికున్నన్నాళ్ళు తన భర్త ఆయాన్ని కనిపెట్టున్నాడు. అలాంటిది ఆయన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కన్న తల్లినే మరిచిపోయారు. ఇది ఎలా సాధ్యం? అలా ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగాలి మొహాన్ని తడిమి ఓదార్చింది. వానచుక్కలు చెంపల్ని మీటి ఇది జీవితం, ఇలాగే ఉంటుంది అని నచ్చజెప్పాయి. ఆ స్వాంతనలో తడిసిపోతూ కూర్చుంది. అదేంటో పిల్లల పెళ్ళిళ్ళయ్యాకో ఉద్యోగాలొచ్చాకో మారిపోయి తల్లిదండ్రుల్ని బాధపడతారు. కానీ తన పిల్లలు పెరుగుతూనే దుర్మార్గంగా పెరిగారు. చిన్నప్పటి నుంచి స్వార్థమే. అంత స్వార్థం తనకీ లేదు, ఆయనకీ లేదు. వీళ్ళకెలా వచ్చింది? ఇందులో తప్పెవరిది? తనదా, ఆయనదా? ఆయన ఎంత ప్రేమించేవారు పిల్లలని. వాళ్ళు ఏదడిగినా లేదు కాదు అని అననే లేదు. వీళ్ళే ప్రతి విషయంలోనూ దురాశలకి పోయి తండ్రిని ఎంత మాట పడితే అంత మాట అనేలా తయారయ్యారు. ఆ బాధ తట్టుకోలేకో ఏమో ఆయన గుండె చాలా త్వరగా ఆగిపోయింది. అప్పటినుంచి తన గుండెలో తడారిపోయింది. ఆలోచనలు వదిలించుకొని ఖాళీ అయిన కాఫీ కప్పు తీసుకొని వంటగదిలోకి వెళ్ళి వంటకు ఉపక్రమించింది. సాయంత్రం విశాలాక్షి ఇంట్లోకొచ్చింది. ఇవాళ రాత్రి మళ్ళీ వానుందట, వార్తల్లో చెప్పారు. అన్నట్టు నీ కోడలికి ఆరోగ్యం బాగోలేదట. నీ కొడుకొక్కడే ఇబ్బంది పడుతున్నాడట. వంట మనిషి మానేసిందట. మరో మనిషి దొరకలేదట. పిల్లల్ని స్కూల్లో దింపడం, భార్యకు మందులు ఇవ్వడం, వంట చేసుకోవడం, ఆఫీస్ పని చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని మా అబ్బాయితో చెప్పాడట మీ అబ్బాయి. పాపం పిల్లాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో. వెళ్ళొచ్చు కదమ్మా, మరీ ఇంత పంతమేమిటి నీకు? అవునా అన్నట్టు ఆవిడ వైపు చూసింది. సుశీల మాతృహృదయం తల్లడిల్లిపోయింది. ఉన్న పాటున రెక్కలొచ్చి ఎగిరిపోతే ఎంత బావుండు అనిపించింది. నల్లగండ్ల వెళ్ళడం అంటే మాటలా? కనీసం 2 బస్సులు మారాలి. ఆ రోజు వాళ్ళు తనని వదిలి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత ఆ రోజు గుర్తొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది. నిగ్రహించుకుంది. 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని తనని ఒంటరిగా నిర్దయగా వదిలి వెళ్ళిపోతే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. కనీసం మాట వరుస కన్నా ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మాతో పాటు రావచ్చు కదమ్మా అంటే తను కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోవాలి అని అనుకుంది. కారణం మనవడు మనవరాలు మీదున్న మమకారం. కానీ కొడుకు అనలేదు, కోడలు పిలవలేదు. అయినా నా పిల్లలే కదా, పిలిచేదేమిటి అనుకొని 10 రోజులు గడవగానే పిల్లల్ని చూడాలని 30 మైళ్ళు 2 బస్సులు మారి వెళ్ళి బలవంతంగా వాళ్ళకిష్టం లేకపోయినా అక్కడే 2 రోజులుండి పుట్టెడు దుఃఖాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. ఈ వయసులో అంత దూరం నుంచి రాకపోతే కొంపలేమంటుకుంటాయి? నువ్వు తిరిగి సవ్యంగా ఊరు చేరేదాకా మాకే కదా టెన్షను. ఇంకెప్పుడు ఇలా రాకు, నాకు వీలైనప్పుడు నేనే వస్తాలే పిల్లల్ని తీసుకొని అంటున్న కొడుకు మాటలకి నిర్ఘాంతపోయింది. తర్వాత వాళ్ల వైపు పరుగులు పెట్టే మనసుని బలవంతంగా నిగ్రహించుకుంది. కొంతకాలం ఇల్లంతా శూన్యం ఆవరించి దుఃఖం వచ్చేది. ఇప్పుడు అలవాటైపోయింది. ఇదంతా జరిగి 2 ఏళ్ళు కావస్తుంది. రావడానికి కొడుక్కి వీలు కాలేదు. ఆవిడికి కళ్ళల్లో నీళ్లు రాలేదు. అంతే, ఎడారిలో నీళ్లుండవు కదా. మమతలు బంధాలు లేని గుండెల్లో తడి ఉండదు. సుశీల ఇప్పుడు సున్నితమైన తల్లి మనసును కోల్పోయింది. ఆమె గుండె రాటు తేలింది. దేనికి భయం లేదు, కంగారు లేదు. అన్ని పనులు కూల్గా చేసుకుంటుంది. ఇదివరకు చెక్కు మీద సంతకం చేయడం తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్కి, కరెంట్ అకౌంట్కి, ఫిక్స్డ్ డిపాజిట్కి తేడా తెలుసు. ఇది వరకు తనకి పెన్షన్ ఎంత వస్తుందో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు పైసా దగ్గర నుంచి లెక్కలు తెలుసు. తన దగ్గర భర్త వదిలిపెట్టిపోయిన 20 లక్షల్లో కొడుకు అడిగినప్పుడల్లా చెక్కు మీద సంతకం పెట్టగా 5 లక్షలు మిగిలితే ఆవిడే ఎఫ్డి చేసుకుంది.
తనకొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో సుఖంగా నిశ్చింతగా ఉంటోంది. ఇప్పుడు ఆ ప్రశాంతత మీద పిడుగు వేసింది విశాలాక్షి. వెళ్ళాలా? తను అనవసరంగా పంతాలకు పోతుందా? వాళ్ళెవ్వరూ కన్న కొడుకు, మనవడు, మనవరాలు, కోడరు పరాయి పిల్లైనా తన ఇంటికొచ్చాక తన పిల్లే అనుకొని ప్రేమగా చూసుకుంది. ఆ ప్రేమని ఆ పిల్ల నిలుపుకోలేదు. తనని ఇంట్లో ఒక పనికిరాని వస్తువుగా చూసింది, అవమానించింది, విసుక్కుంది. తన అవసరం వాళ్ళకి లేదు అని మాటలతో చేతలతో తేటతెల్లం చేసింది. చిన్నపిల్ల ఏదో తెలివి తక్కువగా ప్రవర్తించింది. తను పెద్దది, ఆ పిల్లతో సమానంగా ప్రవర్తిస్తే ఇక ఈ పెద్దతనానికి అర్థం ఏముంది? వాళ్ళన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక్కడ తను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? ఘర్షణ ఘర్షణ మమకారానికి ఆత్మాభిమానానికి మధ్య ఘర్షణ. విశాలాక్షి ప్రశాంతంగా ఉన్న గుండెల్లో అలజడి రేపు వెళ్ళిపోయింది. సుశీల మనసు ఊయలూగుతోంది. వెళ్ళనా వద్దా? మనిషి అన్నాక ఈ మాత్రం జ్వరం రాదా? దానికోసం నువ్వు అంత దూరం నుంచి రావడం ఎందుకు? ఎవరు రమ్మన్నారు? నిన్నిక్కడ చూసుకునే టైం మాకేది అంటున్నట్టుగా కొడుకు స్వరం చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. విశాలాక్షి చెప్పినట్టే మళ్ళీ ఉధృతంగా వాన మొదలైంది. సుశీల కదలకుండా కిటికీ దగ్గరే కూర్చుంది. గుండెల్లో ఆలోచనల వరదలు. జల్లు మొహాన్ని తడిపేసింది. చీర చెంగుతో మొహం తుడుచుకుంది. కరెంటు పోయింది. అంత వాన పడుతున్నా, చల్లగాలి వీస్తున్నా శరీరం లోపల నుంచి చెమటలు వస్తున్నాయి. బయట చీకటి, మధ్య మధ్య మెరుస్తున్న మెరుపుల్లో నిద్రపోతున్న డాబాలు, నదులుగా ప్రవహిస్తున్న రోడ్లు కనిపిస్తున్నాయి. పెద్దగా ఉరిమిందెక్కడో. ఆవిడ గుండె గుబేలు మంది. 5 ఏళ్ల మనవరాలు, 7 ఏళ్ల మనవడు నానమ్మా అని గట్టిగా పిలుస్తున్నట్టుగా వినిపించింది. ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కబుక్కున కుర్చీలోంచి లేచి మంచం దగ్గరకు వెళ్ళి కాసేపు మంచం మీద అలాగే కూర్చుని కళ్ళు మూసుకుంది. పిల్లలకి ఆ తెలుగు పద్యాలు ఎందుకండి? మీ అమ్మ తాతల కాలం లాంటి పద్యాలు చెబుతుందే, వాళ్ళకవి ఎందుకు పనికొస్తాయి? నా పిల్లల చదువు గురించి నేను చూసుకుంటాను. ఆవిడను మూలన కూర్చొని భాగవతమో రామాయణమో చదువుకోమనండి. కోడలి స్వరం 4 వైపుల నుంచి వినిపిస్తూ ఉంది. మళ్ళీ అడిగింది ఆవిడ అంతరాత్మని, వెళ్ళనా వద్దా అని. అంతరాత్మ మాట్లాడలేదు. ఇబ్బందిగా ఉంది అని చెప్పినవాడు మా అమ్మొస్తే బాగుండు అన్నాడో లేదో విశాలాక్షి కొడుకుని అడగాలి అని అనిపించింది. ఇంత రాక్షసివేంటే? పిల్లలకి ఆరోగ్యం బాగోలేదు అంటే ఎక్స్ట్రా ప్రశ్నలు వేస్తావేంటి? నిరసనగా వినిపించింది విశాలాక్షి స్వరం. బయట మరోసారి ఉరిమింది. సుశీల ఉలిక్కి పడింది. కళ్ళు విప్పార్చుకుని కిటికీలోంచి బయటకు చూడ్డానికి ప్రయత్నించింది. చీకటి చిక్కగా ఉంది. వెన్నులో నుంచి భయం జరజరా పాకింది. ఆ భయం తన భద్రత గురించి కాదు, కొడుకు క్షేమం గురించి. నెమ్మదిగా వెనక్కి జరిగి దిండు మీద వాలింది. నానమ్మా వచ్చావా? నాకు జ్వరం అంటూ పసివాడి స్వరం వినిపించింది. దిండుని హృదయానికి హత్తుకుంది. ఆమె కన్నీరు దిండును తడిపేస్తోంది. వర్షం ప్రకృతిని తడిపేస్తోంది. తెల్లవారితే వర్షం తగ్గుతుంది. గాలి వీస్తూ ప్రకృతి పరవశిస్తుంది. మమతల గాలి తన మనసుని పరవశింపజేస్తుంది. ఎంత బీభత్సంగా కురిసినా వాన ఆగిపోతుంది. ఎంత గొడవలైనా బంధాలు తెగిపోతాయా? ఎందుకో ఆమె మనసుకి చాలా గాఢంగా అనిపిస్తోంది. కొడుకు వస్తాడు, తనని తీసుకువెళతాడు అని. ఒకవేళ తీసుకుని వెళ్ళకపోతే, రాకపోతే తన గుండెల్లో కురిసే వాన ఎన్నటికీ తగ్గదా? లేదు లేదు, వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు వాడికి తన అవసరం ఉంది. ఒకవేళ రాకపోతే ఆవిడ తెల్లవారడం కోసం వర్షంలోకి చూస్తూ రెప్పలు ముయ్యకుండా అలాగే పడుకునుంది. తెల్లవారింది. సుశీల అప్పుడప్పుడే కమ్ముకొస్తున్న మగత నుంచి మేల్కొంది. కిటికీలోంచి బయటకు చూసింది. వాన తగ్గిపోయింది. ప్రక్షాళనమైన ప్రకృతి పచ్చగా నవ్వింది. సుశీల గబగబా పనులు మొదలుపెట్టి స్నానం చేసొచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టింది. తండ్రి వెళ్ళమంటావా? ఆత్మాభిమానం చంపుకోమంటావా? అనుబంధాలు తెంచుకోమంటావా? వెంకటేశ్వర స్వామి మందహాసం చేశాడు. బయట కారాగిన శబ్దం. ఆవిడ ఉలిక్కి పడింది. డోర్ తీసిన చప్పుడు, పరిచయమైన అడుగుల సవ్వడి.
ఆనందంతో ఒళ్ళు పులకరించింది. వచ్చాడు, నా కొడుకు వచ్చాడు. తడబడుతూ వీధి వాకిలి వైపు వచ్చింది. కారు దిగి లోపలికొచ్చాడు కొడుకు. ఆవిడ కాళ్ళు చేతులు వణికిపోయాయి. గుండెకు బలంగా కొట్టుకుంటుంది. పెదవుల మీద చిరునవ్వు పసిపిల్లలా పాకింది. పవన్ దగ్గరగా వెళ్ళి వాత్సల్యంగా పిలిచింది. ఎలా ఉన్నావురా? కన్నీళ్లు అదిమి పెడుతూ ఆప్యాయంగా అడిగింది. నేను బాగానే ఉన్నాను. సరితకే ఆరోగ్యం బాగోలేదు. వంట మనిషి రావడం లేదు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. నెల రోజులుంటే చాలు, పరిస్థితులు సర్దుకుంటాయి. ఆ తర్వాత నిన్ను పంపించేస్తాను. రెడీ అవ్వు. ఆ మాటలు వినగానే గుండెల్లో కలుక్కుమంది. నెల రోజుల కోసం తీసుకుని వెళ్ళడానికొచ్చాడు. విరక్తితో కూడిన నవ్వు. ఆవిడ నెమ్మదిగా చేతులు విడిపించుకుంది. అమ్మా, ఎలా ఉన్నావు అని అడగనే లేదు. 2 ఏళ్ల తర్వాత అమ్మని చూసిన ఉద్వేగమూ లేదు. రోజు కలుసుకుని పలకరించుకున్నట్టుగా ఉదాసీనత. ఇంత నిర్లిప్తంగా భావరహితంగా ఉండడం వీడికే తెలుసు. ఆవిడికి కోపం రాలేదు. నిర్వేదంగా చూసింది. కాఫీ తాగుతావా అని అడిగింది. వద్దు, లేట్ అవుతుంది, అక్కడ తాగొచ్చు అన్నాడు అసహనంగా. బయట తగ్గిపోయిన వాన ఆవిడ గుండెల్లో కురవడం మొదలుపెట్టింది. ఆ వానకి గుండె బరువెక్కింది. భార్య ఆరోగ్యం బాగోలేదు. వంట మనిషి లేదు. అమ్మంటే వంట మనిషిగా, అవసరమైతే పని మనిషిగా వాడుకునే ఒక యంత్రం, ఒక రోబో. జీతం ఇవ్వక్కర్లేదు. కావలసిన నాళ్ళు ఆమె సేవలు వాడుకుని తిరిగి వదిలేయొచ్చు. వీడు మారడా? సరే, తను మారదు. త్వరగా రెడీ అవ్వు. సరిత పాపం ఒక్కతే ఉంది అన్నాడు విసుగ్గా. ఆవిడ నెమ్మదిగా కుర్చీలో కూర్చునంది. నాకు ఆరోగ్యం బాగుండడం లేదు పవన్, నేను రాలేను. అదేమిటమ్మా, మందులు తెచ్చుకో. నీకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం కదా, ఏదన్నా కావాలంటే నేను చూస్తాలే. సరితకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది. చిన్న సర్జరీ కూడా అయ్యింది. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారు? ఆమె తలెత్తి కొడుకు మొహంలోకి సూటిగా చూసింది. దానికే ఉందిరా, ఆడవాళ్ళకి ఈ సమస్యలన్నీ మామూలే. ఈ మాత్రానికే నేనంత దూరం రావడం దేనికి? చురుక్కున చూశాడు పవన్ ఆవిడ వైపు. అంటే రాకూడదని డిసైడ్ అయ్యావా? నేనంత దూరం నుంచి వచ్చింది దేనికి? నువ్వు రానంటే ఎలాగా? ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఎవరు చూసుకుంటారు? నువ్వు వచ్చేటప్పుడు నన్ను అడిగావా? కనీసం నేను ఇలా వస్తున్నాను, రెడీగా ఉండు అనైనా చెప్పావా? అయినా ఇంతకాలం నా అవసరం లేకుండానే మీరు హాయిగా బ్రతికారు. ఇప్పుడు మాత్రం దేనికి? వెళ్ళు నాన్న, మీ ఆవిడ్ని నువ్వు చూసుకో, నేను రాలేను. ఎందుకు రావు? ఇది నీ బాధ్యత, గట్టిగా అన్నాడు. బాధ్యతలు బంధాలు మర్చిపోయి చాలా కాలం అయ్యిందిలే. వాటి గురించి నా దగ్గర మాట్లాడకు. నేను ఇలాగే హాయిగా ఉన్నాను. నా జీవితం ఇంతకన్నా వేగంగా మారదు. విసురుగా లేచాడు పవన్. నువ్వు అసలు తల్లివేనా? ఇంత స్వార్థపరురాలివని నేను అస్సలు అనుకోలేదు. నీ సుఖం, నీ ఆనందం మాత్రమే నీకు ముఖ్యం. నా భార్యకి ఆరోగ్యం బాగా లేకపోయినా నీకేమీ పట్టదన్నమాట. సరే, ఇలాగే ఉండు. నీకు అక్కర్లేని బంధాలు నాకు మాత్రం ఎందుకు? పెద్ద పెద్దగా అడుగులు వేసుకుంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అతను వెళుతున్న వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది సుశీల. అయ్యో అయ్యో సుశీలమ్మ, అంత దూరం నుంచి ఇంత వానలో కొడుకొచ్చి పిలిస్తే వెళ్ళవా? నువ్వేం ఆడదానివమ్మా? పిట్టగోడ మీద నుంచి కాళ్ళెత్తి చూస్తూ అరిచింది విశాలాక్షి. నా గుండెల్లో కురుస్తున్న వాన ఇంకలా తగ్గలేదు విశాలమ్మ అంది సుశీల, రెప్పలు దాటి రాకుండా కన్నీళ్లని మింగేస్తూ. కథ పేరు గుండెలోని వాన. ఈ కథని రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. ఇంత మంచి కథని మనకు అందించిన విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మరో కథ పేరు చోరీ. రచించిన వారు ఏనుగంటి వేణుగోపాల్ గారు. రాత్రివేళ, ఇంకా సమయం 10 గంటలు కూడా దాటలేదు. అంతా చీకటిగా ఉంది. ఎవరి హడావిడిలో వారున్నారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. అసలు తమ పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే స్థితిలో కూడా ఎవ్వరూ లేరు.
అలాగే ఆ ప్రాంతమంతా కూడా వెరీ వెరీ బిజీగా ఉంది. రోడ్డుకి ఇరువైపులా బిక్కమొహాలు వేసుకుని నిలబడి ఉన్న వృక్షాలు, వీధి లైట్ల కాంతిని కప్పుకొని చలి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నట్టుగా ఆ చెట్లున్నాయి. శివాలయం వీధి దాటి ఆ రాత్రి సమయాన హడావిడిగా నడుచుకుంటూ ఎలాగో రాంబజార్ మెయిన్ రోడ్ దాకా రాగలిగాడు రంజిత్ కుమారు. చాలా దూరం వచ్చేసానని నిర్ధారించుకున్నాక రోడ్డు పక్కన ఆగి స్ట్రీట్ లైట్ కింద నిలబడ్డాడు. ఎవరైనా రంజిత్కి దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తే అతడి ముఖంలో కంగారును, గుండెల్లోని దడను ఇట్టే పసిగట్టేయగలిగేవారు. ఆ ప్రాంతంలో జనసంచారం పెద్దగా లేనట్టుంది. దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఓ 15 నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. కాస్త స్థిమితపడ్డాను అని మనసు కనిపించాక తను ఏ వైపు వెళ్లాలో అటు దిక్కుగా పోతున్న కొన్ని వాహనాలను గమనిస్తూ ఒకరిద్దరిని లిఫ్ట్ అడిగాడు. కానీ ఎవ్వరూ ఆపలేదు. మూడోసారి ద్విచక్ర వాహనానికి కుడిచేయి అడ్డం పెట్టి గట్టిగా లిఫ్ట్ అన్నాడు. వెంటనే పల్సర్ బైక్ని ఆపాడు వాసుదేవరావు. రంజిత్ బండి దగ్గరికి రాగానే లిఫ్ట్ ఇస్తాను, బట్ ఒక చిన్న కండిషన్ అంటూ ఒక షరతు విధించాడతను. తలూపుతూ సరే చెప్పండి, ఏమిటా షరతు అంటూ అడిగాడు రంజిత్. వాస్తవానికి ఈ చల్లని రాత్రి సమయంలో వెచ్చగా ఉంటుందని ఓ 2 పెగ్గులు వేసుకోవడానికి నేను బార్ వైపు వెళుతున్నాను. ఒంటరిగా తాగితే అదంత కిక్కివ్వదు. మీరు కంపెనీ ఇస్తానంటే లిఫ్ట్ ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఓకేనా అన్నాడు. రంజిత్ సందేహంతో తటపటాయించాడు. అది గమనించిన వాసుదేవరావు బిల్లు నాదే, డోంట్ వర్రీ అన్నాడు నవ్వుతూ. డౌట్ పటాపంచలు కావడంతో ఎలాంటి సంశయమూ లేకుండా డన్ అంటూ హ్యాపీగా బైక్ వెనకాల కూర్చున్నాడు రంజిత్. అశ్వంలాగా బైక్ ముందుకు దౌడు తీసింది. జగిత్యాల శివారు దాటాక కరీంనగర్ రోడ్లో ఉన్న విలేజ్ రెస్టారెంట్ ముందర బైక్ పార్క్ చేశాక బార్ లోపలికి నడిచారిద్దరు. తనకు ఇష్టమైన బ్రాండ్ ఆర్డర్ ఇచ్చాడు వాసుదేవరావు. ఉడికించిన పల్లీలు కూడా తెప్పించాడు. వెయిటర్ వాళ్ళకి సరుకు తెచ్చేలోగా ఒకరికొకరు పేర్లని పరిచయం చేసుకున్నారు. 2 పెగ్గులు పడే వరకు వాళ్ళిద్దరి మధ్య గ్లాసులే శబ్దం చేశాయి. మౌనం మాట్లాడింది. 3వ పెగ్గులోకి సోడా కలుపుతూ పెదవి కదిపాడు వాసుదేవరావు. ఈ సమయంలో మీరెక్కడి నుంచి వస్తున్నారో చెప్పనే లేదు అంటూ. బదులుగా సన్నగా నవ్వాడు రంజిత్. చెబితే నమ్మరు అన్నాడు 2-3 పల్లీ గింజల్ని నోట్లో వేసుకొని నములుతూ. చెప్పాక తప్పక నమ్మేస్తా, నేనొక దొంగను అంటూ తాపీగా బాంబు విసిరాడు. ఎదురుగా కూర్చున్న వ్యక్తిలోని ఫేస్ ఫీలింగ్స్ని చూద్దాము అని వాసుదేవరావు ముఖంలోకి తొంగి చూస్తూ చేత్తో మందు గ్లాసు పైకెత్తిన వాసుదేవరావు ఒక సిప్ చేశాడు. దాన్ని టేబుల్ మీద పెడుతూ నేను నమ్మను అన్నాడు. రంజిత్ ఊహించినట్టుగా తన వదనంలో ఎలాంటి భావోద్వేగాలకు చోటివ్వకుండా నమ్మరని ముందే చెప్పానుగా అంటూ తన ప్యాంటు జేబులోకి చెయ్యి పోనిచ్చి సుమారు 6 తులాల బరువు ఉంటుందేమో బంగారు గొలుసుని బయటకు తీసి చూపించాడు. వావ్, ఫ్రెష్గా ఇప్పుడే దొంగతనం చేశారా? చిన్న పిల్లాడిలాగా ఉత్సాహం ప్రకటించాడు పెద్ద పెద్ద మీసాలతో ఉన్న వాసుదేవరావు. రంజిత్ దాన్ని తిరిగి జేబులోకి నెట్టేస్తూ చేసిన పాపం చెబితే పోతుంది అంటారు అనుకుంటూ గర్వంగా తలూపాడు. అవును అన్నట్టు. ఎందుకో హఠాత్తుగా ఎవరికి చెప్పరుగా ఈ విషయం అనుమానంగా ప్రశ్నించాడు రంజిత్. నాకేం పని, అనుకోకుండా కలిశాము, కాసేపయ్యాక విడిపోతాము అంతేగా. స్వయంగా పోలీసులే వచ్చి అడిగినా లీక్ చేయను నమ్మకం కలిగించాడు. రంజిత్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఊపిరి పీల్చుకుంటూ ఒక్క గుక్కలో సగం గ్లాస్ మందు ఖాళీ చేసేశాడు. అతని స్పీడ్కి వాసుదేవరావు ఆశ్చర్యపోతూనే నాకు దెయ్యం కథలన్నా దొంగతనం సంఘటనలన్నా భలే ఇష్టం, చెబితే సరదాగా టైం కూడా గడుస్తుంది అన్నాడు చెప్పమన్నట్టు. నాకేం అభ్యంతరం లేదు, కానీ నాది కూడా ఒక చిన్న కండిషను. వాసుదేవరావులాగానే బెట్టు చేశాడు రంజిత్. కండిషన్ ఎలాంటిదైనా నాకు ఓకే, వెంటనే అంగీకరించాడు వాసుదేవరావు. ఈసారి ఎప్పుడైనా మనం కలిసినప్పుడు లేదా ప్రత్యేకంగా ఫోన్ చేసుకుని కలుసుకున్నప్పుడు మందు పార్టీ నేనే ఇస్తాను.
అంతేగా, ష్యూర్ ఒప్పుకున్నాడు. ఆ మాట పూర్తయ్యాక వాసుదేవరావు ఫోన్ నెంబర్ అడిగి ఫీడ్ చేసుకున్నాడు రంజిత్. తన దొంగతనపు సాహసగాథని వాసుదేవరావుకి ఉత్కంఠభరితంగా చెప్పడానికి ఉపక్రమించాడు రంజిత్ కుమార్. శివాలయం వీధిలో చిట్ట చివరిగా విసిరేసినట్టుగా ఉంటుంది ఆ భవంతి. ఆ రాత్రి సమయానికి ఇంటాయన బిజినెస్ పరంగా కంపెనీలోనే ఉంటాడు. ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి నిఘా వేసి మరీ తెలుసుకున్నాడు రంజిత్. జనసంచారం పెద్దగా లేని ఇళ్ళకి స్కెచ్లు వేస్తూ ఉంటాడు. దొంగతనం చేయాల్సిన ఆ రోజును ఎంచుకున్నాక నెమ్మదిగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. ఎలాంటి బెరుకు లేకుండా ఒంటరిగా ఉన్న వనజకి దగ్గరగా వెళ్ళి కత్తిని చూపించి బెదిరించాడు. ఆ తరుణంలో టీవీ చూడ్డంలో నిమగ్నపోయిన వనజ అతని రాకతో చప్పున లేచి నిలబడింది. ఆ హఠాత్ పరిణామంతో ఆ ఆగంతకుణ్ణి చూసి మొదట హడలిపోయింది. కానీ మనుక్షణమే గుండెల్లో ధైర్యాన్ని నింపుకుంది. బెట్టు చేయకుండా ఆ గొలుసుని ఇలా ఇచ్చావు అంటే పని సులువైపోతుంది, నీకు ప్రాణహాని ఉండదు, గాయాల పాలు కాకుండా ఉంటావు అన్నాడు కర్కశంగా. నీ అబ్బసం అనుకున్నావా? ఈ గొలుసు మా కష్టార్జితం. ధైర్యంగా గొంతు పెగుల్చుకొని ఆమె అంటూ ఉండగా కుడి చేతిలోని కత్తిని ఎడమ చేతిలోనికి మార్చుకున్నాడు రంజిత్. కుడి చేత్తో వనజ మెళ్ళలోని గొలుసుని బలంగా లాగాడు. వనజ ఆ వ్యక్తిని వదల్లేదు. చూస్తూ చూస్తూ ఎంతో విలువైన గొలుసుని పోగొట్టుకోవడానికి తన మనసు ఒప్పుకోవడం లేదు. అతడి చేతిని అలాగే దొరకబుచ్చుకొని బలంగా కొరికింది. విలవిల్లాడుతూ పెనుగులాడి లాఘవంగా తప్పించుకున్నాడు. చేజిక్కించుకున్న ఆ గొలుసుతో సహా బయటకి పరుగులు తీశాడు. అలా చాలా దూరం వచ్చాక మీరెదురయ్యారు అంటూ చెప్పడం పూర్తయ్యాక మిగతా సగం గ్లాసుని ఖాళీ చేసేశాడు రంజిత్. ఇదిగోండి ప్రూఫు, నా చేతి గాయం అంటూ కుడి చేతిని కాస్త పైకెత్తి చూపించాడు రంజిత్. అవును, ఇందాక మీరు కుడి చేయి పైకెత్తి లిఫ్ట్ అడిగినప్పుడు వీధి లైట్ల కాంతిలో నేను ఆ గాయాన్ని గమనించాను. ఆ గాయాన్ని చూసే నేను మీకు లిఫ్ట్ ఇచ్చాను అన్నాడు వాసుదేవరావు. ఉలిక్కిపడ్డాడు రంజిత్. కంగారు పడకండి, మీరు ఆ గాయం బాధలో ఉండుంటారని లిఫ్ట్ ఇవ్వడానికి సంసిద్ధమయ్యాను. ఆ బాధ పోగొట్టడానికే మీకు మందు ఆఫర్ చేశాను అన్నాడు మాట మార్చేస్తూ. ఏదీ దాచుకోకుండా నేను నిజాయితీగా నా గురించి చెప్పాను. ఇంతకీ అసలు మీరెవరో చెప్పలేదు. పైగా మనం మరోసారి కూడా కలుసుకోవాలి అని అనుకున్నాము అన్నాడు రంజిత్. మీరిందాక దొంగతనం చేసి వచ్చిన ప్రాంతంలో పెద్దగా జనసంచారం కూడా ఉండదు కదా? నిజమే చెప్పారు. జనసంచారం ఎక్కువగా లేని ఇంటినే నేను టార్గెట్ చేసుకుంటాను. అందుకే గొలుసు పోగొట్టుకున్న ఇంటావిడ ఇందాకడి ఇంటావిడ అరిచినా పెద్ద ప్రయోజనం ఏమీ లేదని పెద్దగా అరవకుండా సెల్ ఫోన్ వెతుకులాట్లో పడిపోయింది. నేను బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంటే తను ఫోన్ వెతుక్కుంటుంది అంటూ కాస్త బిగ్గరగా నవ్వాడు రంజిత్. యు ఆర్ రైట్, అది వాస్తవమే. ఫోన్ కోసం వెతికిన ఆ బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి ఉంటుంది, లేదా తన భర్తకి కాల్ చేసి చెప్పుంటుంది. ఓటీటీలో వచ్చిన ఒక సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి చూశాను అన్నాడు వాసుదేవరావు. ఆ దర్శకుడి స్క్రిప్ట్లో పెద్దగా ట్విస్ట్ ఏమి ఉన్నట్టు? ఎవరైనా అలాగే కదా చేస్తారు. భుజాలు ఎగరేశాడు రంజిత్. ఇంకా ఆ సినిమా సన్నివేశాలకి కొనసాగింపు చెప్పాలి అంటే ఆమె ఫోన్ కాల్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాలా వేగంగా దర్యాప్తుని ప్రారంభించారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లని నిశితంగా పరిశీలించారు. వాటిలోంచి ఆ దొంగ ఫోటోని సేకరించారు. దాన్ని సిటీలోని తమ స్టాఫ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర పోలీసులకి పంపించారు. చాలా గమ్మత్తుగా ఉంది. బహుశా మీరు చెబుతున్నది ఏదైనా మలయాళ సినిమాలోని సీన్ అయి ఉంటుంది. ఎందుకంటే మలయాళ మూవీల్లో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సహజంగా ఉన్నట్టుగా తీస్తుంటారు వాళ్ళు. అవే నేను చేసే దొంగతనాలకి ఇన్స్పిరేషన్ కూడా. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? చాలా ఆసక్తి కనబరిచాడు రంజిత్. డ్రింకింగ్ ఆపి కంటిన్యూ చేశాడు వాసుదేవరావు. సరిగ్గా అదే సమయంలో
ఏదో పని మీద మఫ్టీలో అటువైపు వెళుతున్న ఎస్ఐ గౌతమ్ కుమార్ని ఒక అపరిచితుడు చేయి చాపి లిఫ్ట్ అడిగాడు. అతడి చేతిపైన ఎవరో కొరికినట్టుగా గాయం ఉండడం ఆ ఎస్ఐ గమనించాడు. ఒక్క సెకండ్ అంటూ సెల్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ చెక్ చేశాడు. ఇందాక గ్రూప్లో వచ్చిన ఫోటో చూసి దాంతో పోల్చుకున్నప్పుడు ఆ దొంగే ఈ లిఫ్ట్ అడిగిన వ్యక్తి అని నిర్ధారించుకున్నాడు ఆ ఎస్ఐ. ఆ దొంగతనం కేసు విచారణ జరుపుతున్న పోలీసులకి వెంటనే సమాచారం ఇచ్చాడు. ఇదంతా జరిగాక అతన్ని బైక్ వెనకాల కూర్చోబెట్టుకున్నాడు. అదిగో అప్పుడు ఇందాక అచ్చం తనకు జరిగినట్టుగానే వాసుదేవరావు పూసగుచ్చినట్టుగా చెబుతూ ఉంటే ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టుగా అనిపించింది రంజిత్ కుమార్కి. కూర్చున్న చోటు నుంచి సర్రున లేచి నిలబడ్డాడు. అప్పటికే వాసుదేవరావు వదనం చిరునవ్వును పులుముకుంది. మీరు మీరు ఆ కథలో చెప్పినట్టు ఎస్ఐ గౌతమ్ కుమార్ కాదు కదా? ఎందుకంటే వాసుదేవరావు పేరుతో మీరు నాకు పరిచయం అయ్యారు. అంతరంగం పెద్ద పెట్టున విస్ఫోటనం అవుతూ ఉంటే గాబరాగా అడిగాడు రంజిత్ కుమార్. గ్లాసును పైకెత్తి మిగిలి ఉన్న కొన్ని డ్రాప్స్ని నోట్లో పోసుకొని చప్పరిస్తూ ఖాళీ గ్లాసుని టేబుల్ మీద పెట్టాడు. కుడి చేతి వేళ్లతో మీసాలు దూకున్నాడు. రంజిత్ని అట్టే సస్పెన్స్లో ముంచక ఓరగా నవ్వుతూ అవును అన్నట్టుగా తలూపాడు, ట్విస్ట్ రివీల్ చేస్తూ. అప్పటికే రంజిత్ శరీరం అంతా చెమటలతో తడిసిపోయింది. గుండె కుదుపుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఇక గత్యంతరం లేక మెరుపు వేగంతో తక్షణం అక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో పాదరసంలాగా కదలబోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆల్రెడీ ఎస్ఐ గౌతమ్ కుమార్ పంపిన లొకేషన్ ఆధారంగా బిల్లబిల్లమంటూ అక్కడికి చేరుకున్న 4 పోలీసులు రంజిత్ని చుట్టుముట్టారు. మాటిచ్చాను కదా, తప్పకుండా మళ్ళీ మన ఇద్దరం కలిసి మందు పార్టీ చేసుకుందాం. నేను తప్పకుండా వస్తాను. కానీ నువ్వు దొంగతనం చేసిన సొమ్ముతో కాదు. ఇప్పటి వరకు పోలీసుల కళ్ళు కప్పి నువ్వు చేసిన దొంగతనాల నేరానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక ఎప్పుడో ఒకప్పుడు జైలు నుంచి తప్పక తిరిగి వస్తావు నువ్వు. ఆ తర్వాత నీ రెక్కల కష్టంతో ఏదైనా పని చేసుకొని ఒక 500 నిజాయితీగా సంపాదించు. అదిగో అప్పుడు నీ పిలుపందుకొని వస్తాను. ఆ డబ్బుతో మరోసారి మందు పార్టీ చేసుకుందాం. ఓకేనా మిస్టర్ రంజిత్? ఆ కానిస్టేబుల్ తనకు థ్యాంక్స్ చెబుతూ ఉంటే చిరునవ్వుతో స్వీకరించిన ఎస్ఐ గౌతమ్ అక్కడి నుంచి బిల్లు కౌంటర్ వైపుగా కదిలాడు. ఎస్ఐ గౌతమ్ కుమార్ పరిచయం కావడానికి ముందు ఆ బంగారు గొలుసును నేనే చోరీ చేశాను అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన చేతుల్లో నేనే చోరీకి గురయ్యాను. రంజిత్ అంతరంగంలోని ఆ మాటలకి అతడి పెదవులపై వాడిన చిరునవ్వు ఒకటి విచ్చుకుంది నీరసంగా. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథలపైన మీ విలువైన స్పందనల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోల్లో నేను గివ్అవే గురించి చెప్పాను కదండి. ఈ నెల 25వ తారీఖు వరకు వచ్చే కామెంట్స్లో నేను ఒక 5 కామెంట్స్ని పిక్ చేసి గివ్అవే ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. ఎవరెవరి పేర్లు పిక్ చేశాను ఏంటి అనేది 25వ తారీఖు వచ్చే వీడియోలో చివరిలో చెప్తాను. అంతేకాకుండా షార్ట్ వీడియో కూడా పెడతాను. గివ్అవేకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, ఎలా ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా షార్ట్ వీడియోలో ఇంకా స్టోరీ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా ప్రతి నెల కూడా నేను ఇలాగే గివ్అవే ఇవ్వాలనుకుంటున్నాను. దాని రూల్స్ కూడా ముందు వీడియోల్లో పెడతానండి. ప్రతి నెలలో వచ్చే వీడియోస్కి వచ్చే 25వ తారీఖు వరకు వచ్చే కామెంట్స్ని నేను పిక్ చేసుకొని వాటిలోంచి లక్కీ డ్రా లాగా తీసి 5గురికి అయితే నేను ప్రతి నెల గివ్అవే ఇస్తానండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ చేసి సహకరించండి.